ఆయన అసమాన ధీరుడు, ఏదైనా చేయుటకు శక్తి గలవాడాయన. నా దేవుడు ఏదైనా చేయుటకు శక్తి గలవాడన్న గ్రహింపు, ఆ స్పృహ నీకుంటే కలత, దిగులు, అవిశ్వాసం, కృంగుబాటు ఈ దరి చేరనిచ్చారు. ప్రతికూలతలు నీకు ఎదురైనప్పటికీ నింపాదిగా ఉంటావు, నిండు బండిలాగా తొణకుండా ఉంటావు. ఎందుకంటే మీ నాన్న ఎంత బలవంతుడో నీకు తెలుసు కాబట్టి. సింహాసనాలను శాసిస్తాడు, ప్రభుత్వాలను గడగడలాడిస్తాడు, నీ కోసం ప్రకృతితో మాట్లాడతాడు, పంచభూతాలతో మాట్లాడతాడు, నీ పరిస్థితులతో మాట్లాడతాడు, నీ శత్రువుతో మాట్లాడతాడు, నిన్ను పీడించే సమస్యలతో మాట్లాడి గద్దిస్తాడు. అన్నట్టు మన నాన్న ఎక్కడున్నాడు? ఆయన అడ్రస్ ఎక్కడో? ఆకాశంలో కదా. ఆకాశంలో కదా. ఎక్కడున్నాడు మన నాన్న? ఆ హృదయంలో ఉన్నాళ్ళే, అందరూ తెలుసులే. కానీ ఆయన ఎక్కడున్నాడని వాక్యం చెబుతుంది? ఆకాశంలో. ఆకాశంలో ఉన్నాడని చెబుతుంది కదా. ఆకాశం మహాకాశాలు పట్టజాలనోడు ఆకాశంలో ఉన్నాడు అంటే తను తగ్గించుకున్నాడు, అక్కడ ఉన్నాడు. ఆకాశంలో ఉన్నాడంటే అర్థం ఏంటో తెలుసా? అన్నిటికీ పైన ఉన్నాడని, అన్నీ ఆయన కాళ్ళ కింద ఉన్నాయని. అందులో నీ ఎగచాట్లు, నిన్ను శోధించే శోధనలు, నిన్ను వేధించే వేదనలు, నువ్వు పడే బాధలు, నువ్వు అనుభవించే రోగాలు, నొప్పులు, అప్పులు, తీప్పులు, బాధలు మొత్తం ఆయన కాళ్ళ కిందే ఉన్నాయి. కాళ్ళ కింద ఉన్నాయంటే అర్థం ఏంటి? ఆయన సర్వాధికారి అని, అన్నీ ఆయన కాళ్ళ కింద కలిగి ఉన్నాడని, ఆయన తలుచుకుంటే దేన్నైనా శాసించగలుగుతాడని.